వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. మనం ఇంట్లో రాగి రొట్టి ఎలా చేసుకోవాలి, చాలా సులభంగా ఎలా చేసుకోవాలి అనేది విధానం చూపిస్తున్నాను. నేను టీ తాగే గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో మనం 1 కప్పు వాటర్ అనేది పోసుకోవాలి. కొంచెం సాల్టు, మన టేస్ట్కి తగ్గ సాల్టు. నేను ఈ కప్పుతో 1 కప్పు రాగి పిండి అనేది తీసుకున్నానండి. కొంచెం నెయ్యి, వాటర్ అనేది కొంచెం తెల్లొచ్చినాక దాంట్లోకి కొంచెం నెయ్యి అనేది వేసి, ఇప్పుడు ఈ పిండి 1 కప్పు పిండి తీసి పెట్టుకున్నాం కదా, ఆ పిండి మొత్తం దాంట్లో వేసేసి మనకి ఉండగట్టకుండా మనం పిండి అనేది కలుపుకోవాలండి. మీడియం మంటలో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు ఈ పిండి అంతా ఆ వాటర్కి అనేది సరిపోతుంది. నేను చెప్పిన వాటర్కి, ఆ పిండికి మొత్తానికి వాటర్ ఇంకా మనం పోయలేదండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని చూడండి, బాగా వచ్చేసింది, కలిసిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం పిండిని ముద్దగా కలిపేసుకోవాలండి. ఆ పిండికి, ఆ వాటర్కి మొత్తానికి సరిపోతుంది. ఇప్పుడు మనం బాగా ఉండొచ్చేటట్టు మనం కలిపేసుకోవాలండి. ఈ పిండి అనేది లూజ్ అవ్వకూడదండి, కొంచెం టైట్గానే ఉండాలి. మామూలుగా అయితే మనం పిండిలో, పచ్చి పిండిలో వాటర్ వేసి మనం కలిపితే మనకి చపాతీ చేసేటప్పుడు ఇరిగిపోతూ ఉంటుందండి. ఇట్లా చేస్తే ఇరగదు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇట్లా ఉండాలి పిండి అనేది. నాకు ఆ పిండికి 5 ముద్దలు అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని చపాతీ చేసుకోవాలి. చూడండి, మనం చపాతీ చేస్తున్నా మనకి ఎంత సులభంగా వచ్చేస్తుందనో, ఎక్కడ ఇరగకుండాను. ఇట్లా చేసుకుంటే మనకి స్మూత్గా కూడా ఉంటాయండి చపాతీ అనేది. చూడండి, సైజ్ అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు మనం చపాతీ కాల్చే పాన్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసి మనం చపాతీ వేసేసి దాని మీద కొంచెం నెయ్యి అనేది వేసుకోవచ్చండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యితోనే కాలుస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం తిప్పుకొని మనం దాని మీద కూడా మళ్ళీ నెయ్యి అనేది పోసుకోవాలి. ఇట్లా పోసుకుంటే బాగుంటుంది, నూనెతో కూడా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ అనేది ఒక పక్క కాలిందండి. చూడండి, కాలిపోయింది. ఇప్పుడు మనం అది పక్కన తీసేసుకొని మనం కొరవి కూడా చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా అట్లాగే మనం కాల్చేసుకోవాలి. మళ్ళీ నెయ్యి పూసేసి మళ్ళీ మనం ఇందాక ఎట్లా కాల్చుకున్నామో అట్లాగే కాల్చుకోవాలి. చూడండి, ఇట్లాగే కాల్చేసుకోవాలి. ఇట్లా చేస్తే చాలా బాగుంటాయండి, ఒకసారి చేసి చూడండి. మళ్ళీ నేను ఆ విధంగానే వేసేసాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో.